అనంతపురం జిల్లాలో కలకలం రేపిన ఐడీబీఐ బ్యాంక్ చోరీ ఘటనను 12 గంటల్లోనే పోలీసులు ఛేదించారు. చోరీ ఇంటి దొంగ పనేనని గుర్తించారు. క్యాష్ మేనేజ్మెంట్ సర్వీస్ ఏజెంట్గా పనిచేస్తున్న పోతురాజే చోరీకి పాల్పడినట్లు నిర్ధారించారు. పోతురాజు తన స్నేహితులతో కలిసి ఐడీబీఐ బ్యాంక్లో 46 లక్షలు చోరీ చేసినట్లు ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. ఏటీఎం ఏజెంట్గా పనిచేస్తున్న పోతురాజు డబ్బు కాజేయాలనే ఉద్దేశంతో తన స్నేహితులతో కలిసి పథకం రూపొందించినట్లు విచారణలో వెల్లడైంది. ఈ ఘటనలో 4గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నగదు, 2 ద్విచక్ర వాహనాలు, 6 మొబైల్ ఫోన్లు రికవరీ చేశారు. మరో చోరీ కేసులోనూ 15 లక్షల విలువ చేసే 23 తులాల బంగారు ఆభరణాలు, 2 కేజీల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ అన్బురాజన్ వెల్లడించారు. డిఎస్పీ అనంతపురం, అదేవిధంగా సిసిఎస్ అనంతపురం ఇన్స్పెక్టర్, అనంతపురం 1 టౌన్ ఇన్స్పెక్టర్ అండ్ సైబర్ ఇన్స్పెక్టర్స్ వాళ్ళ సిబ్బందులు అందరూ కూడా ఒక మంచి వర్క్ చేయడం జరిగింది. దీంట్లో నిన్న మాకు ఒక కంప్లైంట్ ఫ్రమ్ శ్రీనివాస్ అన్న వ్యక్తి, హీ వర్క్స్ ఇన్ సిఎంఎస్ లో సూపర్వైజర్ గా, సిఎంఎస్ సెక్యూరిటీ సర్వీసెస్ లో సూపర్వైజర్ గా పనిచేస్తున్నారు. ఆయన ఒక కంప్లైంట్ అనంతపురం 1 టౌన్ లో ప్రెజెంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ మేరకు ఎవరో పోతురాజ్ అన్న సగ ఎంప్లాయీని, తోటి ఎంప్లాయీని కొట్టి 46 లక్షల్ని లాక్కుపోయినారు. నేను ఈ పోతురాజ్ అన్న వ్యక్తి 11:30కి ఎల్ఐసి నుంచి 46 lakhs అందాజుగా డ్రా చేసి వాటితో ఐడీబీఐలో డిపాజిట్కి పోవడానికి ట్రై చేసే క్రమంలో ఇది జరిగింది. నేను అతన్ని వెళ్లి చూడగా ఆ ఐడిఐ బ్యాంక్ లోనే 4th ఫ్లోర్ లో ఒక చిన్న రూమ్ లో అతన్ని బంధించినది కూడా చూడడం జరిగిందని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇమీడియట్ గా 3 బృందాలు ఫామ్ చేయడం జరిగినాయి. సిసిఎస్ ఒక టీం, అనంతపురం 1 టౌన్ నుంచి ఒక టీం, ఇంకొక టీం ఫ్రమ్ సైబర్ సెల్ నుంచి ఫామ్ చేసి ఇమీడియట్ గా ఉన్న ఎవిడెన్సెస్ అంతా